శనగపప్పు ముందుగా 2 మిరపవిత్తనాలు వేసాను ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ. ఇదండి ఫ్రెండ్స్ టమోటా. ఎక్కువ ఎర్రగడ్డ వేయకూడదు ఫ్రెండ్స్. ఇదండి ఫ్రెండ్స్ 1/4 స్పూను ఉప్పు, 1/4 స్పూను పసుపు, ఒక 7-8 జీడిపప్పులు. ఇవన్నీ వేసి నీట్గా బాగా కలుపుకోవాలి. అన్నింటిలో పసుపు ఎందుకు వేస్తారనుకున్నారా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క దాంట్లో నేను పసుపు వేసుకొని తింటాను ఫ్రెండ్స్. అదే హెల్త్కి మంచిది కాబట్టి. చూడండి ఇలా వేగిపోయింది కదా ఫ్రెండ్స్. అటుకులు, తెల్ల అటుకులు ఫ్రెండ్స్. ఇవి 5-6 సార్లన్నా తెల్లగా వచ్చేదాకా కడిగి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి అలా స్ప్రింగ్ లాగా అయిపోయి. ఇప్పుడు దీంట్లో వేసుకున్నాము. ఇదండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి. అటుకులు ఉప్మా చేసుకొని తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తినండి ఫ్రెండ్స్.